తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతోనూ భారతీయ జనతా పార్టీతో పొత్తులు కుదుర్చుకున్న తర్వాత ఇన్నిన్ని సీట్లకు మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ ఇవ్వటం, అదే రకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి లెటర్ హెడ్ మీద ఒక్క సంతకంతో ఇవన్నీ సీట్ల షేరింగ్ ఈ రకంగా ఉన్నాయని చెప్పిన తర్వాత జన్మత్ పోల్స్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే, అంటే పొత్తుల ప్రకటన తర్వాత చేసినటువంటి సర్వే, అది కూడా మార్చి 13వ తేదీన చేసినటువంటి సర్వే ఫలితాలు బయటకు వచ్చినాయి. దాని ప్రకారం కనుక చూస్తే మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు ప్రకటన తర్వాత రాబోతోంది అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పారు. వారిచ్చినటువంటి ఆ లెక్కల ప్రకారం కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ 119 నుంచి 122 స్థానాలు కైవసం చేసుకోబోతోంది అనేటటువంటి మాట ఘంటాపదంగా చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 49 నుంచి 51 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వబోతోంది అనేటటువంటిది చాలా ఖచ్చితంగా వాడు చెప్పడమే అనేటటువంటిది ఇవి వైఎస్ఆర్సీపీ శ్రేణులకన్నీ అందరికీ కూడా ఆనందం కలిగించేది. సో పొత్తుల నేర్పుతో అధికారాన్ని చేపట్టి ఇవి తనకున్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేటటువంటి చంద్రబాబు నాయుడికి ఇది తప్పనగా ఒక శరాఘాతంలా తగులుతుందని చెప్పడంలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. అదే రకంగా దేశవ్యాప్తంగా కనుక పార్లమెంటు ఎన్నికలు జరిగితే వచ్చేటటువంటి ఫలితాలు కూడా జన్మత్ పోల్స్ అనేటటువంటిది మార్చి 13 నాడు అంచనా వేసింది. సో వారు చేసినటువంటి సర్వే ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా పక్కన పెడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 21 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోందనేటటువంటి మాట చెప్తూనే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వబోతోందనేటటువంటి ఒక వార్త ఏదైతే మళ్ళీ తిరిగి వాళ్ళు రిలీజ్ చేసినారో ఇది తప్పనిసరిగా జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక రకమైన మరొకసారి దుఃఖాన్ని కలగజేసేటటువంటి అంశంగా మనం భావించాలి. సో దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 327 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 55-56 స్థానాల లోపలే పరిమితం అవుతుందని చెప్పారు. సో ఈ వివరాలతో కనుక మనం చూస్తే ప్రతి వారానికి ఒకసారి చేసేటటువంటి సర్వేలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో భారతీయ వైసీపీ పార్టీ, ముఖ్యంగా పొత్తు ప్రకటన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ మరింతగా పెరిగింది అనేటటువంటిది జన్మత్ పోల్స్ చెప్పినటువంటి సారాంశం. మనం మామూలుగా కనుక మనం చూసినా కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేటటువంటిది దాదాపుగా 12% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8% ముస్లిమ్స్ ఉన్నారు, 4% పైబడే క్రిస్టియన్ల యొక్క సంఖ్య ఉంది. సో ఈ 12% ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో జతకట్టిందో, అసలు ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పార్టీ, అంటే కేవలం 1%కే పరిమితమైనటువంటి 19 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినటువంటి తెలుగుదేశం పార్టీ మీద తప్పనిసరిగా మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గుర్రుగా ఉన్నారు అనేటటువంటిది జన్మత్ పోల్స్ చెప్పినటువంటి సారాంశం. సో ఆ లెక్క ప్రకారం లేటెస్ట్గా మార్చి 13వ తేదీన చేసినటువంటి సర్వే వివరాల ప్రకారం ఇప్పటికప్పుడు కనుక ఎన్నికలు జరిగితే అది కూడా పొత్తు ప్రకటనల తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తున్నారు, రాష్ట్ర అవసరాల కోసం, దేశ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని. భారతీయ జనతా పార్టీ కూడా డిక్లేర్ చేసింది పోలవరం అనేటటువంటిది చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా పనికొచ్చింది, ఎప్పటికీ డబ్బులు అవసరం పడితే అప్పుడు పోలవరం ద్వారా దండుకున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడినాడు. అదే రకంగా నరేంద్ర మోడీ కనుక తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక గెలిస్తే ముస్లింల యొక్క ఓటును కూడా తీసివేస్తాడనేటటువంటిది ఆ వీడియో ఏదైతే వైరల్ అవుతుంది. అది ఇవాళ వారిద్దరూ కలిసి ఒక చోట చేరి ఒక వేదికని పంచుకోవటమే కాకుండా ఆ వేదిక మీద నుంచి గడిచినటువంటి కాలంలో మేము చేసినవన్నీ కూడా మర్చిపోతున్నాం, అంచేత దేశ అవసరాలు, రాష్ట్ర అవసరాలు అని చెప్తే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరనేటటువంటిదే ఇవాళ జన్మత్ పోల్స్ చెప్పినటువంటి వారి యొక్క సర్వే ఫలితాలు. సో మనం కనుక చూస్తే జన్మత్ పోల్స్ ప్రకారం అనేక సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభంజనం సృష్టించబోతోందని వారు ఏదైతే సర్వే ఫలితాలు చెప్పారో, మొన్న మేదరమెట్లలో జరిగినటువంటి సిద్ధం సభలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి యొక్క ముఖంలో
ఇవన్నీ కూడా ప్రతిబింబించినాయి అనేటటువంటిది తప్పనిసరిగా చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వారు దాదాపు 1:20 పాటు వారు చేసినటువంటి ప్రసంగంలో 175 స్థానాలు మేము కైవసం చేసుకుంటామనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా డిస్టర్బ్ కాలేదు. రేపు 16వ తేదీన పులివెందల ఆ ప్రాంతాల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో 175 స్థానాలు డిక్లేర్ చేశారో, 25 పార్లమెంటు స్థానాలకి డిక్లరేషన్ జరిగిందో, రేపు 16వ తేదీన మరి ఈ సర్వే సంస్థలందరూ ఇచ్చినటువంటి సర్వే ఫలితాల ఆధారంగా తను ఆల్రెడీ ఐపాక్ సంస్థ ఏదైతే చాలా అద్భుతమైనటువంటి సంఖ్యలో మీరు రాబోతున్నారు అనేటటువంటిది ఏదైతే వారి సర్వే ఫలితాలు ఇచ్చారో ఆ ఫలితాల ప్రకారమే అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చిలకలూరుపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి స్థానంలో కావటి మనోహర్ నాయుడు అనేటటువంటి గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వారిని తీసుకొచ్చినారు చిలకలూరుపేటలో. అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు మరొక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి స్థానం నుంచి గాజువాక స్థానానికి తీసుకొచ్చినారు. సో అనేక రకాలైనటువంటి మార్పులతో పాటుగా ఇక మార్పుల్ని మేము ఎక్కువ చెయ్యము, 1-2 తప్ప అనేటటువంటి డిక్లరేషన్తో రేపు 16వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రకటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆతృతతో వెయిట్ చేస్తోంది. ఏవైనప్పటికీ కూడా జన్మత్ పోల్స్ అనేటటువంటిది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎప్పుడు సర్వే ఫలితాలు చేసినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకే ఫేవరబుల్గా ఉంటాం మనం గమనించాం. మరొకసారి సర్వే కూడా 119 నుంచి 122 స్థానాలతో మినిమంతో కైవసం చేసుకుంటాయని చెప్పారు. ఇవే రకమైన ఫలితాలు టైమ్స్ నౌ చేసినా లేదా ఇండియా టీవీ అనేటటువంటి వారు చేసినా ఎవరు సర్వే చేసినా కూడా ఫలితాలన్నీ ఏకపక్షంగా ఫ్యాను ప్రపంచమే సృష్టించబోతోందనేటటువంటి మాట చెప్తూ వచ్చారు. చూద్దాం రాబోయేటటువంటి 2 నెలల కాలంలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో అనేక సర్వే ఫలితాలు నిజమవబోతున్నాయా లేదా మరింతగా ఎక్కువగా వారు సంపాదించేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 175కి 175 స్థానాలు గెలుస్తామనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక ఫలితం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఏ విచిత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయో.